ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ పై విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. కేసీఆర్ చీల్చి చెండాడితే తాము చూస్తూ ఊరుకోబోమని అన్నారు. బీజేపీతో కేసీఆర్ దోస్తీకి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని ఆరోపించారు. కొండపోచమ్మ మల్లన్న సాగర్ నీళ్లు పోయేటువంటి కార్యక్రమం ఇంకొక ద్వారా మిడి మానేరు నుంచే లోయర్ మానేర్ డ్యామ్, లోయర్ మానేరు నుంచి కాకతీయ కాలువ ద్వారా తుంగతుర్తి దాకా నీళ్లు పోయే విధంగా వరంగల్ నుంచి ఖమ్మం నల్గొండకు నీళ్లు పోయే కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ముందు ఇన్పుట్ ఉండే 90 టీఎంసీల శ్రీరామ్ సాగర్లో ఇవాళ దాదాపు 26 టీఎంసీల వాటర్ ఉంది. ఆడ కూడా 19 క్యూసెక్ల వాటర్ వస్తూ ఉంది. అది ఒక్కసారి మహారాష్ట్రలో వర్షాలు పడితే వాటర్ ఫ్లో అయిపోయి పొంగి పొర్లుతుంది. ఇలా మీరు నిన్న మన సీతక్క గారు చూసినారు. సీతక్క గారు వరద శాంతించాలే గోదావరి అని చెప్పింది. గోదావరి మహారాష్ట్రలో పుట్టినటువంటి బాసరా లేకపోతే అక్కడ మన ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి గోదావరి ఒకటైతే ఎల్లంపల్లి దాటిన తర్వాత కిందికి ప్రాణహిత చేవేళ్ల ద్వారా మేమైతే తమ్మిడిహట్టి కడతామన్నామో ఒకవేళ అక్కడ ప్రాజెక్టు కట్టి ఉంటే వీళ్ళు వరదల ప్రభావం భద్రాచలం దాకా ఇబ్బంది కలగపోతుండే. అక్కడికి ఒకవేళ ప్రాజెక్టు కట్టి ఉన్నట్టయితే నీళ్ళు అక్కడనే ఒడిసి పట్టుకొని ఆ నీళ్లు గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి వస్తుండే. అవన్నీ లేకుండా ఇలా తీసుకొని కిందకి సముద్రం ఒడ్డున అంటే ఎక్కడో కట్టుకునే విధంగా మేడిపల్లికి అక్కడ పందిళ్ళ సుందిళ్ళ ఇవన్నీ కట్టుకోవడం వల్ల నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటే ఇవన్నీ ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఇలా నీళ్లు కాళేశ్వరం నీళ్లు ఆపుతలేరు. ఇదంతా పంచాయతీ సాంకేతికంగా గౌరవ మంత్రి గారు దానికి సంబంధించిన ఆ కింద భాగం అంతా క్లారిఫై చేస్తారు. కానీ మిడ్ మానేర్ లోయర్ మానేర్కు సంబంధించి ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ ప్రాంత రైతాంగానికి సంబంధించి అన్నమో రామచంద్రాన్ని మొత్తుకొని ముంపు గ్రామాల సమస్య ఎందుకు పరిష్కరించలేదో ముక్కుకు భూమి నేలకు రాయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేమందరం కూడా అదేం లేకుండా వట్టిగానే మళ్ళీ రాజకీయ యాత్రల పేరు మీద అధికారంలో ఉన్ననాడు పట్టు కలిసి అలా 2వ టీఎంసీ ఎన్నడూ వాడకం లేకుండా ఒక్కనాడు కూడా 1 టీఎంసీ పూర్తిగా కూడా నీళ్ళ యూటిలైజేషన్ లేని పరిస్థితుల్లో 3వ టీఎంసీ ఎవరి లబ్ధి కొరకు చేకూర్చినారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పిన తర్వాతనే అడుగు పెట్టాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవేం లేక వట్టిగానే శాసనసభలో మాట్లాడ చేతగాక ప్రభుత్వం పెరుగుతున్న ఆదరణ చూసి కార్యక్రమాలు చూసి మీరు ఏదో డైవర్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఆశ్చర్యం అనిపించింది. గౌరవ కేసీఆర్ గారు కూడా శాసనసభకు వచ్చాడు. చాలా ప్రతిపక్ష నాయకుడు మా విజ్ఞప్తిని మా డిమాండ్ను మా కోరికను మన్నించి వచ్చిండు అనుకున్నాం. హ్యాపీ. బడ్జెట్ ఇంకా ప్రవేశపెడుతున్న అనకముందే వీరు నిష్క్రమించిండ్రు. రైట్ పోనీ పోతూ పోతూ బయట బడ్జెట్ గురించి కామెంట్ చేసినారు. ఈ బడ్జెట్ చాలా పూర్తిగా అట్లా ఇట్లా అని ఏది పడితే అది అన్నాడు. 1-2 అంశాల గురించి మాట్లాడుతున్నాం. యాదవులకు సంబంధించిన స్కీమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 1వ ఫేజ్ ఇచ్చారు, 2వ ఫేజ్ ఇచ్చిరా అని అడుగుతా ఉన్నాం. 2వ ఫేజ్ ఇయ్యని వాళ్ళు మీరు గొర్రెల స్కీమ్కు ఏదో జరిగింది అని మాట్లాడితే ఇవాళ మొదటి స్కీమ్లో వేసినాడే జైలు ఉన్నాడు అవినీతి మీద. మీరు వాళ్ళు సమర్థిస్తున్నారా? దాని తర్వాత మీ టైంలో మేము అధికారం వచ్చే నాటికి 85,488 స్ట్రీట్ల యూనిట్ల పైసలు ఇది జిల్లా వారికి కూడా అబ్స్ట్రక్షన్ ఉంది మీకు ఇస్తాం. ఏ జిల్లాలో డీడీలు కట్టిన యాదవులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీ దగ్గర పెట్టుకొని ఇయ్యాలంటి వరకు కూడా మేము వచ్చినాక వాళ్ళ పైసలు ఇచ్చేసినాం. కొత్త స్కీమ్ వస్తుంది. అది పాత అంత అవినీతి జరిగింది. యాదవులకు సంబంధించి ఎట్లా ప్రత్యేకమైన స్కీమ్ తేవాలని ఆలోచన చేస్తున్నాం. బలైన వర్గాలకు సంబంధించి మేము అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వర్గాల వల్ల తప్పకుండా మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కూడా స్వయం చెప్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా దాని తర్వాత మొత్తం ప్రభుత్వం కూడా బలైన వర్గాల సంక్షేమానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తాం. కొత్త కార్పొరేషన్లు వేసినాం, నిధులు ఇస్తాం. రేపొద్దున అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటాం. కానీ 7-8 నెలల ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టిపోతే 10 ఏళ్ళుగా మీరు ఒక్కసారి ఏలు పెట్టుకొని చూపెట్టుకొని గుండె మీద ఏం చేసినారు ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు. ఎన్నికలకు మీరు చెప్పిన మేనిఫెస్టో, 10 ఏళ్లలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో, మేము 5 ఏళ్లకు ఊరసు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎంత శాతం అమలైంది 8 నెలల, మీరు 10 ఏళ్లలో ఎంత అమలు చేసారో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. అవన్నీ ఏం లేకుండా ఇవాళ నిన్న బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ గారు ఇలా రాష్ట్ర బడ్జెట్ మీద నాకు ఆశ్చర్యం ఇస్తూ ఉంది. అంటే ఒకవైపు బీజేపీని మౌనం,
ఇద్దరు మీకు అక్కడ ఉండేటటువంటి ఒక స్నేహపూర్వకం ఢిల్లీలో చూస్తే గల్లీల కుస్తీకి నిదర్శనం కాదా? నిన్ననే కేసీఆర్ గారు బడ్జెట్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి బడ్జెట్ మీద మాట్లాడి ఉంటే అవును నిజంగానే రాష్ట్ర పట్ల ఒక ఆలోచన ఉంది అని చెప్పేటువంటి అవకాశం ఉండే. అదేం లేదు. కేంద్రం ఇంత పెద్ద జీరో గోడుగుడ్డు ఇచ్చిన మొత్తం గాడిద గుడ్డు ఇచ్చినటువంటి బడ్జెట్ మీద మాట్లాడలే. ఇవాళ మేము మా యొక్క ప్రయత్నాన్ని ఇలా హైదరాబాద్ నాటి నగరానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి విద్యకు సంబంధించి కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, మహాలక్ష్మి పథకానికి సంబంధించి కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, గిరిజనులకు, మైనార్టీలకు అన్ని రకాల కార్యక్రమాలు చేపడతా ఉంటుంటే ఎక్కడ మీకు తప్పనిపించిందో చెప్పమని అడుగుతా ఉన్నా. స్పెసిఫిక్గా యాదవులకు సంబంధించి స్పందించినారు కాబట్టి ఒకటే మీరు 3 దఫాలు ఇవ్వాల్సిందటువంటిది ఒకటే దఫా ఇచ్చి 85,488 జీడీలు మీ ప్రభుత్వం ముడ్డు కింద పెట్టుకొని ఎన్ని రోజులు వడ్డీ తెచ్చుకొని ఊర్లలో పోతే పాపం చాలా బాధపడుతున్నారు వీళ్ళంతా. సో ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు మీరు సభకు రావడం, ప్రభుత్వానికి ఏదైనా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి సలహాలు ఇస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం కలిసి ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. దాని తదుపరి ఎంతసేపు నిన్న కూడా చూసినాం బడ్జెట్కు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు పూర్తిగా అంటే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బడ్జెట్లో ఇంకా ఏదైనా అవసరాలు అనుకుంటే తప్పకుండా ఇలా చెప్పిందే వేదం కాదు. రేపు అవసరం ఉంటే అనేక సందర్భాల లోపల మనం మార్పులు చేర్పులు ఇంకా అత్యవసర పరిస్థితులలో మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగింది అనిపిస్తే సంబంధిత శాఖ మంత్రులకు కలవడానికి అవకాశం ఉంది. మేము చెప్పింది వినడం తప్ప మీరు వినాల్సింది తప్ప మీరు చెప్తే మేము వినమనే పరిస్థితుల్లో లేమి. ఇలా మోనో డైలాగ్ అంటారు, మోనో డైలాగ్ కాదు, మేము మొనలాగ్ కాదు, మేము మాట్లాడతాం వింటాం. కాబట్టి ఆ దిశలో మా ప్రభుత్వం కొనసాగుతోంది. తప్పకుండా ప్రజాహితంగా, ప్రజా సంక్షేమంగా, ప్రజల యొక్క బలైన వర్గాల సంక్షేమ దిశలో మా కార్యక్రమాలు కొనసాగుతాయనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాను. ₹1,00,000 రుణమాఫీని 5 సంవత్సరాల్లో 5-6 కిస్తుల్లో చెల్లించిన అనేటువంటి శత్రువా? మేము ₹2,00,000 రుణమాఫీ ఆగస్టు లోపల చేస్తామని ₹1,00,000 లోపల ఉన్నటువంటి 11 లక్షల చిల్లర మంది రైతులకు ఒకే దఫా వేసిన వాళ్ళు శత్రువులమా? రైతులకు తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, రైతులకు సంబంధించిన నిజమైన ఎవరికైతే భరోసా బంధు ఎవరికైతే కావాలో వాళ్ళకే ఇవ్వాలా, ఎవరికి కొడితే ఇవ్వాలా అనే ఒక ప్రజాభిప్రాయం కొనసాగిస్తున్నాం. దాని మీద ఏమి ఇబ్బంది కలుగుతుంది? తప్పకుండా రైతులను ఆదుకోవడానికి మేము అన్ని రకాల కార్యక్రమం చేస్తాం. రెండవది, మీరు రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చినారు. మేము రైతు చనిపోకుండా ఉండేందుకు రైతు పంట బీమా ఇస్తాను. అందుకు మంచిది కదా మీకు? ఏం చేయాల్సి చెప్పి రైతులకు ఇంకా తీసుకోవాల్సిన చర్యలేంది? ధరణి పేరు మీద రైతులను నరకయాతన పెట్టాలా? మేము ఏం చేయమంటారు? రైతులకు మీరు చెప్తున్న నరకం అంటే ఏంది? ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా రైతులకు సంబంధించి సంక్షేమం గురించి ఆలోచించటం. మా ప్రభుత్వం ఇలా మేము కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా ఏదైనా రైతు హిత నిర్ణయాలు తీసుకున్నామంటే కాంగ్రెస్ తప్ప వీళ్ళు ఏం చేసినా అడుగుతా ఉన్నాం. సంతోషం, చెండాడంటే పర్వాలేదు, మేము కూడా రెడీ ఉన్నాం. మేము వట్టిగానే మీరు చెండాడుతుంటే మేము అసలు చూసి ప్రేక్షకులు లెక్కలేం. మాకు కూడా ప్రభుత్వం నడపడము, ప్రతిపక్షాల కుట్రను ఎదుర్కోవడము, మొదటి నెల నుంచి చెప్తా ఉన్నారు. మొదటి నెలలనే ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం ప్రభుత్వాన్ని. ఇటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ కూలగొడతాం, ఉంటుందా చూస్తాం, నడుస్తుందా చూస్తాం. అట్లా చీల్చి చెండాడతాం కూడా గంతే. మేము ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలను ఏదైనా పొరపాటు చేస్తే ప్రజల ముందు ఉంచే ప్రజాస్వామ్య పద్ధతి ఉంది. చీల్చి చెండాడడానికి ఇది యుద్ధం కాదు, రాజరికం కాదు. అంటే బడ్జెట్ రాసి కేసీఆర్ గారు అప్రూవల్ తీసుకోవాల్సి ఉండేదని నాకు తెలియదు. పాలసీ అంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా బడ్జెట్ చూస్తూ ఉన్నారు. మేము హైదరాబాద్ డెవలప్మెంటు లేదా ఒక సమగ్రమైన ప్రణాళిక వరకు ఒక పాలసీ తీసుకున్నాం, లేదా డ్రగ్స్ నిరోధకానికి సంబంధించి ఒక పాలసీ తీసుకున్నాం, బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఒక పాలసీ ఉంది, లేదా మా స్కీముల అమలుకు సంబంధించి ఉంది. ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక యూనివర్సిటీనే తీసుకొస్తా ఉన్నాం. ఉపాధి
విద్యతో పాటు ఉపాధి కలగాలనేటువంటి ఒక విధానాన్ని అవలంబించే ప్రయత్నం చేస్తాను. ఈ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకొని ముందుకు పోతాను. బట్ అది కేసీఆర్ అప్రూవ్డ్ కాదు కావచ్చు, ఆయనకు నచ్చకపోతుంది కావచ్చు. ప్రజాస్వామ్యంలో అట్లా ఆయన ప్రతిపక్ష నాయకుని అప్రూవ్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. పాప ఆయన మర్చిపోయి అంటాడు. ప్రతిపక్షం అంటేనే ఒక దళితుడు సిఎల్పి నాయకుడు అయితే ఆయనకు సిఎల్పి హోదాకా కష్టపడ్డ మీరు ఇవాళ ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టి చదువుతుంటే మీకు ఆ బడ్జెట్ మీద ఎట్లయినా చురుకని అనిపిస్తుండొచ్చు. ఇక ఆయన అడగాలి మీరు. నిన్న మేమేమో ఆయన రమ్మంటే మీకు అవసరం లేదు, మేమే సరిపోతుందని మరి తీసుకొచ్చారు. వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయినరా లేకపోతే ఎందుకు వచ్చారో తెలియదు కదా మనకు ఐడియా. అయితే ఇప్పుడు కాంపోనెంట్ 9,200 కోట్లు నేరుగా ఇస్తూ ఇంకా అనేక సందర్భాలలో మీకు 1,00,000 కోట్లు చూపించే బాధ్యత మాది సంవత్సరానికి. ఇది స్పెసిఫిక్ పర్టికులర్లీ. మిగతా అన్ని దాంట్లో కాంపోనెంట్ ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ఉందనుకో, అట్లా ఆ విధంగానే వచ్చేస్తుంది.